సత్య 2023లో రంగోలి అనే నేమ్తో తమిళంలో రిలీజ్ అయిన మూవీని తెలుగులో డబ్ చేసి 2024లో మే నెలలో థియేటర్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మూవీ చూసాక నాకైతే ఎలా ఉందంటే పర్లేదు గైస్, ఓవరాల్గా అయితే ఒక్కసారి చూడొచ్చు. ఎప్పుడో వచ్చిన చిత్ర మూవీ కానించి మొన్న వచ్చిన ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వరకు కాలేజ్ బ్యాక్తో వచ్చిన లవ్ స్టోరీలు అయినా ఈ మూవీ చూడడానికి కొంచెం పర్లేదు. స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఈ మూవీ. ఇది బేసిక్గా స్టోరీలు ఏంటంటే సత్య అనే కుర్రాడు గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుంటాడు. చెడు సమాసాలు పెట్టి గొడవలకు వెళ్తున్నాడని తన తండ్రి చదివితే స్తోమత లేకపోయినా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది అన్నదే స్టోరీ. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. క్లీన్ ఫ్యామిలీ మూవీ. అడల్ట్ కంటెంట్ అనేది అసలు ఏమీ లేదు. చదువు ఎలాగున్నా కానీ తమ ప్రెస్టీజెస్ కోసం ప్రైవేట్ కాలేజీల్లో స్కూల్లో జాయిన్ చేసి డబ్బులు లేకపోయినా సరే ఏదోలా తిప్పలు పడి ప్రైవేట్ స్కూల్లో చదివించే తల్లిదండ్రులకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా. ఇంకా కొడుకు కోసం ఆలోచించే తల్లిదండ్రుల కోసం కష్టపడి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయిన కొడుకు సెంటిమెంట్తో ఎమోషన్ బాగా క్యారీ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ బ్యాక్ డ్రాప్తో వచ్చే సీన్స్ అండ్ ఇంట్రెస్ట్ కొండ ఇంటర్వెల్ సీన్తో సహా అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్ సీన్స్కి అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా కనెక్ట్ అవుతారు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ డైలాగ్స్ అయితే చాలా బాగా రాశారు. మధ్యలో కొంచెం స్లో అయినప్పటికీ కథ కొంచెం బాగానే ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి. ఓవరాల్గా అయితే మధ్యలో స్లో ఉన్నప్పటికీ మూవీ అయితే ఒకసారి చూడొచ్చు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.